గొప్పవాడు అని ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరి అభిప్రాయము. అయితే మనిషి ఎందులో గొప్పవాడు, ఎందుకు గొప్పవాడు అనేటువంటి సంగతిని మనము ఎరిగితే ఆ గొప్పతనాన్ని ఆస్వాదించగలము, ఆనందించగలము, అనుభవించగలము. గొప్పగా జీవించటానికి తగినటువంటి ఉత్సుకతతో మనము ముందుకు సాగగలం. కనుక ఏ విషయంలో మనము గొప్పవారము, ముందుగా ఈ లోకమునకు మూలమైనటువంటి దేవుడి యొక్క గొప్పతనము మనము ఎరగగలిగితే, మనుషుల ఊహలకి అందనటువంటి వాడు, ఆస్తికులు నాస్తికులు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వర్గపు వారైనా ఈ సృష్టి వెనకాల ఒక శక్తి ఉన్నది, ఈ సృష్టి నిర్మాణములో దాని పాత్ర ఉన్నది, ఈ సృష్టి ఈ రకంగా ఒక క్రమములో ఒక లయబద్ధంగా నడుచులాగున అది నియంత్రిస్తున్నది. కానీ ఆ శక్తి ఎవరి కంటికి ఇప్పటి వరకు కనబడలేదు. ఆ శక్తి ఎలాగుంటుందో మనిషి కవిత్వమునకు అందలేదు. కానీ సృజింపబడినటువంటి వస్తువులను ఆలోచించుట వలన ఆయన యొక్క నిత్యశక్తి, దైవత్వము, అధికారము, శాసించగలిగేటువంటి సామర్థ్యము తదితరమైనటువంటి ఆ గొప్ప లక్షణాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అలాంటి దేవుడికి ఒక సంకల్పము కలిగింది అనేటువంటిది గడిచిన పాఠాలలో మనం ఎరిగినటువంటి విషయం. అదే నాకు నన్ను పోలిన పిల్లలు కావాలి. సంక్షిప్తంగా అదే కదా, నాకు నన్ను పోలిన పిల్లలు కావాలి. చాలామందిలో ఈరోజు క్రైస్తవ సమాజంలోనే ఒక సంశయం ఉన్నది. మనుషులు నిజముగా దేవుని పిల్లల లేదా దేవుని చేత సృజించబడినటువంటి వారా? అంటే ఆకాశమును, నేలను, వెలుగును, గాలిని, సమస్తమును కలగజేసినట్లుగా మనిషిని కూడా కలుగజేశాడా, కన్నాడా అనేటువంటిది సంశయం. ఈ సంశయం మీకు ఎవరికైనా బలంగా ఉన్నట్లయితే అది మరొక రోజు ఎప్పుడైనా పాఠంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, మీరు అడుగుతే. కానీ మనిషి దేవుని కుమారుడే అనేటువంటి విషయము, అంటే దేవునిలో నుండి వచ్చినటువంటి వాడే అనేటువంటి విషయము నిర్వివాదమైనటువంటి విషయం. కాకపోతే కొంతమంది దానిని వివాదం చేస్తూ ఉంటారు. ఓకే, కైనాను ఎనోషుకు జన్మించాడు, ఎనోషు షేతుకు జన్మించాడు, షేతు ఆదాముకు కుమారుడు, ఆదాము దేవునికి కుమారుడు. ఈ మాటలో ఉన్నటువంటి క్రమ విధానమే మనము దేవుని పిల్లలము అనేటువంటి విషయము మనకి తెలియచేయబడుచున్నది. ఓకే, అయితే పిల్లలు కావాలి అనుకున్నటువంటి ఆయన తన రూపములో యేసయ్యను కన్నాడు. అనాది కాలములోనే, అదే అనాది కాలములో పరిశుద్ధాత్మను కన్నాడు. వారు
తండ్రికి ఇష్టమైనటువంటి పిల్లలు, చాలా నమ్మకమైనటువంటి పిల్లలు. ఆ పిల్లలతో ఒక తండ్రిగా తన మనసులో ఉన్నటువంటి ఆలోచనని ఆవిష్కరించాడు. ఏమని? మనమందరం చదివినటువంటి మాటలే, కాకపోతే మరొకసారి దాన్ని చూస్తూ ఆలోచించి గ్రహించేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఆదికాండం 1వ అధ్యాయము 26, 27 వచనాలు. ఆదికాండం 1వ అధ్యాయము 26, 27 వచనాలు. దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అన్నాడు. ఏమన్నాడండి? మన స్వరూపమందు మన పోలిక చొప్పున అని ఎవరితో మాట్లాడుచున్నాడు? అది వరకే ఆయన స్వరూపములో ఆయన పోలిక చొప్పున జన్మించినటువంటి తన పిల్లలైనటువంటి యేసుక్రీస్తుల వారితోనూ అలాగే పరిశుద్ధాత్మతోనూ అంటున్నాడు. నా రూపము మీ రూపము ఏ విధంగానైతే ఉన్నదో ఈ మన రూపము చొప్పున ఇంకనూ నేను పిల్లలను కనాలి అని అనుకుంటున్నాను. అయితే చాలా సందర్భాలలో ఈ కనుట అనేటువంటి విషయాన్ని సృష్టించెను అనేటువంటి పదంతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. సృజించెను, సృజిస్తాను అనేటువంటి పదాలు వాడుతూ ఉంటాడు. ఈ సృష్టించటము అనేటువంటి దాని యొక్క అర్థము, వివరణ ఏంటి అనేటువంటి విషయాన్ని అది కూడా మరొకసారి ఆలోచించదు. ఎందుకంటే అన్నింటికీ వివరణ ఇచ్చుకుంటూ వెళ్ళినట్టయితే ఈ చెప్పదలుచుకున్నటువంటి మన టైటిల్ ఏదైతే ఉంటుందో అది సాగదీయబడుతూ ఉంటుంది. మరి మనం సమయానికి ప్రారంభించుకొని సమయానికి ముగించుకొని సమయానికి ఇంటికి వెళ్ళి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఉండాలి అనేటువంటిది మన ఉద్దేశం. కాబట్టి ఎంచుకున్నటువంటి అంశం మాత్రమే మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే క్వశ్చన్ ఎందుకు రేజ్ చేస్తున్నాను అనంటే, నేను రేజ్ చేయకపోయినా సృజన కలిగినటువంటి మీలో ఆ క్వశ్చన్ వస్తుంది. మరి దీని సంగతి ఏంటి అనేటువంటి ప్రశ్న తలెత్తినప్పుడు, ఇది చెప్పలేదు కదా బ్రదరు అని అనుకుంటారు మీరు. అనుకొని ఏదో ఆయనకు తెలిసింది చెప్పుకున్నాడు అని అనుకుంటారు మీరు. లేదు, ఇప్పుడు మీకు వచ్చేటువంటి క్వశ్చన్స్ నాకు కూడా వస్తాయి, నాకు కూడా వచ్చినవే. వీటికి సమాధానం ఏమిటి అనేటువంటిది నేను చెప్పగలిగేటువంటి విధంగా ముందే బైబిల్ని పరిశోధించగలిగినటువంటి వాడనే. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇది ఏమిటి అని మీరు అడిగితే ఆ చెప్పాలి అనేటువంటి ఆసక్తి నాలో కొంచెం ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మీరు అడగలేదనుకోండి, నేనే ఏదో పట్టి తినిపించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మీకు ఇష్టం లేకున్నా నేను పట్టి తినిపించటం అనేటువంటిది కొంచెం అది ఆరోగ్యదాయకంగా ఉండదు. ఇట్స్ ఓకే. అయితే దేవుడు అక్కడ అంటున్నటువంటి గొప్ప మాట, మన పోలిక చొప్పున నరులను సృజించదము లేదా చేయుదము అని అంటున్నాడు. ఇప్పుడు దేవుని రూపం ఎలాంటిది? ఏమండి, దేవుని రూపం ఎలాంటిది? దేవుడు శక్తి అన్నప్పుడు దేవుని రూపమును గురించి మరొక పదములో, అంటే ఆల్టర్నేటివ్ వర్డులో మనం చెప్పాలి అని అంటే, దేవుడు ఆత్మ గనుక అని అన్నాడు. దేవుడెవరు? ఆత్మ. అది ఎలా ఉంటుంది? మానవ నేత్రములకు చిక్కనంతగా ఉంటుంది. హబుల్ టెలిస్కోప్ లాంటి బలమైనటువంటి స్కోపులు ఎన్ని వచ్చినా ఆ ఆత్మను చూడలేరు.
మనుష్యులకి మనోనేత్రములతో సాధ్యం కానటువంటిది. మళ్ళీ ఇక్కడ మీకు ఒక ప్రశ్న వస్తుంది, మేము చూశాము, దేవునితో మాట్లాడాము అన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా బ్రదర్ అనేటువంటి. ఎన్ని ప్రశ్నలు వచ్చినాయి ఇప్పటికీ? 3 ప్రశ్నలు లేవనెత్తాను. అవి రాసి పెట్టుకోండి, నేను మర్చిపోవచ్చు ఒకవేళ, ఎందుకంటే ఇంత లాంగ్ సబ్జెక్ట్లో నేను రేజ్ చేసినట్టు ప్రశ్నలు నేనే మర్చిపోవచ్చు. మీరు రాసుకొని మీరు అడగలిగితే భవిష్యత్తులో వాటిని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను కొన్ని గడిచిన డిసెంబర్లో యాన్యువల్ ప్రోగ్రామ్ జరిగింది కదా, ఆ సందర్భంగా మీరు రేజ్ చేసినటువంటి క్వశ్చన్లే పాఠాలుగా చెప్తున్నాను. ఈరోజు చెప్తున్నటువంటి పాఠం కూడా అదే. మనిషి ఎందుకు గొప్పవాడు అని ఎవరో చీటీ రాశారు. ఆ ప్రశ్నలను దృష్టిలో పెట్టుకునే పాఠాలు చెప్తున్నాను. ఇప్పుడు నేను రేజ్ చేసినటువంటివి మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలైతే అడగాల్సిన అవసరం లేదు. ఇది కూడా నేను తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు తప్పకుండా రాయండి, నా దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే. దేవుడు మనుష్య నేత్రములకు కనబడనటువంటి వాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తున్నటువంటి వాడు. ఆయన పరిశుద్ధుడు, శ్రేష్ఠుడు, శ్రీమంతుడు, సంపన్నుడు, సకల శక్తిమంతుడు, సామర్థ్యము కలిగినటువంటి వాడు. అలాంటి దేవుడు నా పోలికలో, నా అంశలో నాకు పిల్లలు కావాలి. నా అంశ అంటే ఏంటండి? నా మూలము, నా బీజము కలిగినటువంటి, నా ప్రతిరూపాలైనటువంటి పిల్లలు నాకు కావాలి. నేను ఎలా ఉన్నానో నాలాంటి పిల్లలు నాకు కావాలి. నన్ను నేను నా పిల్లలలో చూసుకోవాలి. అలా నేను పిల్లలను కంటాను అని అనుకుంటున్నాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునుపు. ఇంకేమంటున్నాడు? కిందకెళితే 28వ వచనంలో దేవుడు 27వ వచనం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను అన్నా అనుకున్నాడు, ఆలోచన పంచుకున్నాడు, ఆ ప్రకారంగానే పిల్లలను కన్నాడు. ఏ రూపంలో? తన రూపంలో, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు 26వ వచనం చదువుతున్నాను. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. తన పోలిక చొప్పున కనటం మాత్రమే కాదు, వారికి ఏ సామర్థ్యముని ఇస్తాడట, ఏ శక్తిని ఇస్తాడట అనంటే, తాను కలగజేసినటువంటి ప్రకృతి, ఏ మాట చేతనైతే ప్రకృతిని కలగచేశాడో, ఏ మాట చేతనైతే ప్రకృతిని శాసిస్తూ నడిపిస్తున్నాడో, ఆ ప్రకృతి మీద దేవుడు తన పిల్లలకి అజమాయిషిని ఇస్తాడట. అంటే నియంత్రణ. ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? వారు ఎక్కడ? 26వ వచనంలో వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, జాగ్రత్తగా గమనించండి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, ఇది మాత్రమే కాదు, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. అంటే వీటినన్నిటిని ఏలుదురు అనంటే, ఏలటం అనంటే పరిపాలించటం కదా. వాటన్నిటినీ పరిపాలించుదురుగాక అంటే వారికి ఇష్టం వచ్చినట్టుగా, వారికి నచ్చినట్లుగా వాటిని పరిపాలించుదురుగాక అంటే నడిపించుదురుగాక అన్నటువంటిది దేవుడు 27వ వచనంలో. వెంటనే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
సృజించి ఇక కింద సేమ్ ఆ రిపీటెడ్ వర్డ్సే మళ్ళీ చెప్తూ ఉంటాడు 28, 29లో కూడా. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. దేన్ని? భూమిని, భూమిలో ఉన్నటువంటి సమస్తమును లోబరుచుకొనుడి. జాగ్రత్త ఇక్కడ ఆలోచించండి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, మన స్వరూపం ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. మన అంశ, మన బీజం ఎవరు అనంటే దేవుడు. ఎంత గొప్ప విషయం ఏమండి. ఒక 24 క్యారెట్ల ప్యూర్ బంగారంలో నుండి ఒక పీస్ బయటకు తీస్తే ఇదెంత గొప్పది, ఇదెంత గొప్పది క్వాలిటీలో? సేమ్ కదా, సేమ్. అంత శ్రేష్టమైనటువంటి వారముగా మనము ఉండులాగున ఆయన మనలను కన్నాడు. నేను నరులను యథార్థవంతులనుగా కంటిని. అంటే ఏంటి యథార్థత అంటే ఏంటి? అక్కడ ప్యూరిటీ. ప్యూరిటీ తర్వాత పొల్యూట్ అవ్వటం అనేటువంటిది వేరే సంగతి. అది కానీ కనాలనుకున్నది, కన్నది తను ఎంత పరిశుద్ధుడో, తను ఎంత గొప్పవాడో అంత గొప్పవారిమిగా మనము ఉండులాగున మనలను కన్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఇంకొంచెం ముందుకెళితే కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనములో నుండి, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనములో నుండి, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు? సడన్గా ఈ వాడు ఏంటండి మళ్ళీ? ఇందాకనేమో దేవుని అంశ, దేవుని ప్రతిరూపం అని మాట్లాడుకున్నాం కదా. అక్కడి నుండి సడన్గా ఇక్కడ వాడుతున్నటువంటి పదప్రయోగము, భక్తుడు వాడుతున్నటువంటి మాట అది. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటంటే, తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే. కుమారుడు ఎప్పుడు కూడా తండ్రిని మించినవాడు కాడు. గురువు గురువే, శిష్యుడు శిష్యుడే. శిష్యుడు ఎప్పుడు కూడా గురువును మించినవాడు కాడు. ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, గొప్ప సైంటిస్టు అవ్వచ్చు, అంటే రాకెట్ సైన్స్ నేర్చుకోవచ్చు. కానీ చిన్ననాడు తనకి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువు కనిపించగానే సంస్కారం ఉన్న ప్రతివాడు చేసే పని ఏంటో తెలుసా అండి? నమస్కరించటం, పాదాభివందనం చేయటం కదా. గనుక ఇక్కడ ఈ భక్తుడు మాట్లాడుచున్నటువంటి మాట ఏంటి అనంటే, దేవా మీతో పోల్చుకుంటే ఈ మనుషుడు ఏ పాటివాడు అని మళ్ళీ వెంటనే ఏం చెప్తున్నాడు చూడండి కంటిన్యూషన్లో చదివేవాళ్ళు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. అసలు మీరేంటయ్యా, మీరు పదే పదే వీళ్ళ దగ్గరకు వచ్చి కలగజేసుకుంటున్నారు, వీళ్ళ కోసం ఆలోచిస్తున్నారు, ఆరాటపడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, బాధపడుచున్నారు, ఇంకేదేదో చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు వీడెవడయ్యా, వీడెంతటోడయ్యా, వీరి కోసం మీరు అంతగా ఆరాటపడటం ఏంటి అని ఆయన యొక్క ఆశ్చర్యార్థకమైనటువంటి ప్రశ్నను లేవనెత్తుతూ వెంటనే కింద ఏమంటున్నాడు చూడండి. ఏమండి, మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఎంతటి వాడు అని అంటూ, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు అని అంటూ, ఎంతటి వాడు, ఏ పాటివాడు అని అంటూ, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. ఎవరికంటే? డైనోసార్ కంటేనా, దేవుని కంటేనా? డైనోసార్ అనగానే అమ్మో అంత పెద్దగా ఉంటుందా? అంత పెద్ద డైనోసార్ ఏమైంది? కాలగర్భంలో కలిసిపోయింది.
దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేసేటివి. అంటే మనిషి యొక్క ఇప్పుడు రేంజ్ ఏంటి? మామూలుగా మన భారతదేశంలో రాష్ట్రపతి తర్వాత స్థాయి ఎవరిది కదా? ప్రధానమంత్రిది. రాజుగారి మామూలు వెనకటి కాలంలో రాజుగారి తర్వాత స్థాయి ఎవరిది? మంత్రిది. ఇప్పుడు మన స్థాయి ఏంటి చెప్పండి? అంటే రాజు తర్వాత యువరాజు రేంజ్ కనబడ్డట్టుగా, అదేనా? రాజు తర్వాత యువరాజు రేంజ్ కనబడ్డట్టుగా దేవుని తర్వాత స్థాయి మనది, దేవుని తదనంతరపు స్థాయి మనది. జాగ్రత్తగా గమనించండి. అయితే మనకంటే పెద్దవారు మనం మాట్లాడుకున్నట్లుగా యేసయ్య ఉన్నారు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. రాజ్యములైనను, సింహాసనములైనను, ప్రభుత్వములైనను, అధిపతులైనను, ఉన్నవి అయినను, రాబోవు అయినను సమస్తమును ఆయన యందే నిర్వహించబడుచున్నాయి, నడిపింపబడుచున్నాయి. ఓకే. కానీ ఒక దేవుని బిడ్డలుగా మనం అందరి యొక్క స్థాయి ఏంటంటే ఇక్కడ వాడినటువంటి మాట దేవుని కంటే, అట్లాగే ఉంది అక్కడ, దేవుని కంటే వాణ్ణి కొంచెం తక్కువ వానినిగా చేసి ఉన్నావు. అసలు ఎందుకు దేవుని అంతటి వాడినిగా చేయలేదు? ఇంత చేస్తేనే మనం ఆగటం లేదు. ఏమండి? అంత చేస్తే దేవుణ్ణే సవాలు చేస్తామేమో. ఏమండి? లూసిఫర్ ఇంకా మనకంటే చిన్నది. ఆడెవడు లూసిఫరు? అంటే ఒకప్పుడు దేవదూత కదా. దేవదూత అంటే ఎవరు? మన పని మనిషి. అంటే మనిషి అంటే మనిషి కాదు, మన సర్వెంట్. వాడే అంత ఊహించుకున్నాడు. వాడే కొండల మీద సింహాసనం వేసుకుంటాడట, పర్వతముల మీద. వాడే నక్షత్ర రాశులలో విహరిస్తాడట. దేవునితో సమానముగా నేను సింహాసనములో కూర్చుంటాను అని అనుకున్నది. గనుక దేవుడు కావాలనుకున్నటువంటి పిల్లలు, దేవుడు కావాలనుకున్నటువంటి సమాజము ఈ రకంగా ఒక గందరగోళ పరిస్థితిలోనికి వెళ్ళకుండాలాగున, ఒక క్రమములో వారు ఉండగలుగులాగున దేవుడు కొంచెం తక్కువగా మనము ఉండులాగున తాను మనల్ని కన్నాడు. దేవుని కంటే కొంచెం తక్కువ. మరి మిగిలినటువంటి జీవరాశుల కంటే చాలా ఎక్కువ. ఇప్పుడు సింహం కంటే ఎక్కువనా మనం? కానీ సింహాన్ని చూడగానే భయపడతామే. అంటే ఏనుగు కంటే ఎక్కువనా? అయినా ఏనుగును చూసి భయపడేటువంటి వాళ్ళం ఉంటాం. ప్రియా దేవుని వారలరా, ఆ సింహం ఎందుకు భయపెడుతుంది, మనం ఎందుకు భయపడతాము? ఏనుగు ఎందుకు గింకరిస్తుంది, మనం ఎందుకు భయపడతాము? ఇది వేరు విషయం. కానీ వాటన్నిటికంటే మనం గొప్పవారము. ఎట్లా గొప్పవాళ్ళము? కొంచెం ఆలోచన చేద్దాం. జీవరాశులు మనకంటే ముందు నుండే ఉన్నాయి. అవునా? మనకంటే ముందు నుండే ఉన్నాయి. అన్నిటిని కలగజేసిన తర్వాతనే కదా మనల్ని కలగజేసింది. అన్నిటికంటే తర్వాత పుట్టినటువంటి మనిషి జీవిస్తున్నటువంటి జీవన అనుభవంలో తన అవసరాలేంటో తెలుసుకున్నాడు. వాటిని తీర్చుకోవటం ఎలాగో తెలుసుకున్నాడు. ఆ క్రమంలో మొట్టమొదటగా మనిషి ఏం కనుక్కున్నాడండి? కొంచెం చెప్పుకోదగింది. ఏం కనుక్కున్నాడంటే చీపురుపులం కనుక్కున్నాడు, ఇట్లా కాదు. చెప్పుకోదగినటువంటిది ఏంటి అంటే నిప్పును కనుగొన్నాడు. అవునా? తర్వాత కాలక్రమంలో అంటే ఇవన్నీ
విప్లవాత్మకమైనటువంటి మార్పులకు దోహదపడినటువంటి విషయాలు ఇవి. తర్వాత చక్రమును కనుగొన్నాడు. ఈ నిప్పును, ఈ చక్రమును మిగిలిన జీవరాశులు ఏవి కూడా కనుగొనలేదు. అవునా? ఆ తదుపరి ఎప్పుడైతే చక్రమును కనుగొన్నాడో ఎద్దుల బండిని కనుగొన్నాడు, సైకిల్ని కనుగొన్నాడు. తర్వాత బస్సు వచ్చింది, లారీ వచ్చింది, ట్రైన్ వచ్చింది, ఓడ వచ్చింది, పడవ, విమానం వచ్చింది. ఇవన్నీ కూడా ఎవరి సృజన? మనిషి సృజన, మనిషి ఆలోచన. మనిషికి ఈ సృజన ఎక్కడి నుండి వచ్చింది? ఈ చైతన్యం ఎక్కడి నుండి వచ్చింది? మెదడులో నుండి. మెదడులో నుండి. మెదడు నిర్మాణము ఎవరి నిర్మాణము? దేవుని నిర్మాణము. ఎన్ని గొప్ప విషయాలు చూడండి, ఎన్ని గొప్ప విషయాలు. ప్రియులారా, మనిషి తన భావాన్ని వ్యక్తీకరించటానికి మొట్టమొదటగా ఇప్పుడు జంతువులకి రకరకాల శబ్దాలు ఉంటాయి, కానీ అవి పరిమితమైనటువంటి శబ్దాలు. ఒక కోకిల కూ అని కూసినా మనం ఎంత గొప్పగా మాట్లాడుకున్నా వేరియేషన్స్ ఒక 10 ఉంటాయి కావచ్చు, 15 ఉంటాయి కావచ్చు, కానీ అంతకంటే ఎక్కువ ఉండవు. మరి మనిషి వ్యక్తీకరణ ఎన్ని రకాలుగా వ్యక్తీకరించగలడు, ఎన్ని శబ్దాలు. అందుకోసము ఆయన అప్డేట్ అవుతూ భాషను సృజించుకోగలిగాడు, వాటికి లిపిని తయారు చేసుకోగలిగాడు. దానిలో భాగంగా మామూలుగా బైబిలికల్గా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు హిబ్రూ భాష మనకు కనబడుతూ ఉంటుంది. ఓకే, దానిలో నుండి ఇక క్రమక్రమంగా ఎన్ని భాషలంటే ప్రపంచంలో ఇప్పుడు ఎన్ని భాషలు వచ్చాయి? వందల వేలాది భాషలు ఉన్నాయి. లిపి ఉన్నవి, లిపి లేనివి. ఇదంతా కూడా మనిషి సృజన. ఇలాంటి భాష, ఇంతటి వ్యక్తీకరణ, దానిలో మళ్ళీ కావ్యాలు, పద్యాలు, శతకాలు, ఏమండి, పాటలు, దానికి రకరకాలైనటువంటి రాగాలు, ఈ నేపథ్యాలన్నీ మనిషి మాత్రమే చేయగలిగాడు. అవునా? ఈ రకంగా మనం ఆలోచించుకుంటూ పోతే చూడండి, ఈరోజు మనిషి ఎంత దూరం వెలుచున్నాడు అనంటే అప్పుడప్పుడు మనకి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఒకనాడు ఒక దగ్గర నుండి సమాచారం మరొక దగ్గరికి వెళ్ళాలంటే మనిషి పనిబడ వెళ్ళి చెప్పి రావాల్సిన పరిస్థితి, అంతే కదా? తదుపరి ఇప్పుడు ఎక్కడున్నాం? ఇప్పుడు జనన మరణముల సమాచారాన్ని చేరవేయటానికి ఇక్కడి నుండి అమెరికాకి సమాచారం వెళ్ళాలంటే ఎంత సమయం పడుతుంది? ఏటండి, 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యక్తికి సమాచారాన్ని చేరవేయటం అనేటువంటిది సెకనులో చేరవేస్తామా? ఇప్పుడు నేను అంటాను, ప్రపంచంలో ఇది గొప్ప ప్రాణండి, ఇది పెద్ద జీవండి అని ఏదైనా మీరు సూచిస్తే దాన్ని అలా చేరవేయమనండి. ఇంపాసిబుల్. ప్రియులారా, చిన్న బటన్ ఫోన్ వచ్చింది. ఎవరి సృజన? మనిషి సృజన. స్మార్ట్ ఫోన్ వచ్చింది, తర్వాత టీవీ వచ్చింది. స్మార్ట్ ఫోన్ కంటే ముందే టీవీ వచ్చింది, తర్వాత స్మార్ట్ ఫోన్, తర్వాత ల్యాప్టాప్. అవునా? ఈరోజు ఒక రాకెట్ని మరొక గ్రహం మీదకి పంపించగలిగేంత
జ్ఞానము కలిగినటువంటి వాడుగా ఎదిగాడు మనిషి. ఇట్లా మనం పోల్చుకుంటూ వెళ్ళినప్పుడు అనేక విషయాలలో తన స్థాయి ఏంటో, తన జ్ఞానం ఏంటో, దేవుడు మనిషికి ఇచ్చినటువంటి సృజన ఏంటో, ఆ చైతన్యం ఏంటో మనకి చెప్పకనే చెప్పబడుతుంది. ఇక నేను ఇందాక చెప్పినట్టుగా పులంటే భయపడతాం. ఎవరు భయపడతారో తెలుసా అండి? నేనేంటి అని, అది ఏమిటి అని అర్థం చేసుకోని వాడు భయపడతాడు. కానీ అదే మనిషి పులిని సర్కస్ చేయిస్తాడు తెలుసా? పామును ఆడిస్తాడు, పక్షి చేత మాట్లాడిస్తాడు, ఏనుగును మోకరిల్లింప చేస్తాడు, ఎద్దును కాడి కిందికి తీసుకొస్తాడు, గుర్రముతో స్వారీ చేయిస్తాడు. చెప్పండి, మనం ఆచరణలో పెట్టాలి. కానీ ఎవరికి భయపడతారు? మనం ఆచరణలో పెట్టక, ఆలోచించక మనం వాటికి భయపడుతూ ఉంటాం. కానీ దాన్ని సరిగ్గా కనుక మనం ఉపయోగించుకోగలిగితే అవే మనకు భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా మనం ఎన్నెన్ని చేసుకుంటూ వచ్చాము. నేలను దున్నటం, విత్తనం వేయటం, పైరును పండించటం, ఈ రకంగా ఏ రంగంలో మనం చూసుకున్నా కూడా అన్ని జీవులలోకెల్లా మనం గొప్పవారముగానే కనబడతాం. అంటే దేవుని కంటే కొంచెం, అంటే నేలను కలగజేసేంత గొప్పవాళ్ళం కాదు మనం, సూర్యుని కలగజేసేంత గొప్పవాళ్ళం కాదు మనం, వాటిని నడిపించగలిగేంత గొప్పవాళ్ళం కాదు. కానీ ఆకాశము, అందులో ఉన్నటువంటి పక్షులని, భూమిని, భూమి మీద ఉన్నటువంటి జీవరాశులని, సముద్రములో ఉన్నటువంటి జీవులని శాసించగలిగేటువంటి శక్తి దేవుడు మనకిచ్చాడు. ఆ జ్ఞానాన్ని మనకిచ్చాడు. ఆ మాటే ఇక్కడ చెప్తున్నాడు. ఏమన్నాడు? దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారము ఇచ్చి ఉన్నావు, గనుకనే మనిషి చంద్రమండలం మీద కాలు పెట్టి మరలా రాగలుగుచున్నాడు. దేవుడే గనక అధికారం ఇవ్వకపోతే, కాలు పెట్టిన మరుక్షణమే అది మాడిపోయినా ఆశ్చర్యం లేదు. అవకాశం ఇవ్వకపోతే. పిల్లరా, అంటే ఇక్కడ రెండు సంగతులు ఈ సందర్భంలో మనకు తెలియచేయబడ్డాయి. మనము దేవుని కంటే కొంచెం తక్కువ వాళ్ళం, జీవరాశులన్నిటికంటే చాలా గొప్పవాళ్ళం, చాలా గొప్పవాళ్ళం. వాటిని నియంత్రించగలిగేటువంటి శక్తి మనకిచ్చాడు, మహిమ ప్రభావములు మనకిచ్చాడు. మహిమ అన్నప్పుడు మీరు ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఇందాక నేను చెప్పినట్టుగానే ఈ కెమెరా, ఈ ఫోను, ఈ బొమ్మని క్యాప్చర్ చేయటం ఏంటండి? ఏముంది అందులో? ఏముంది అందులో? లెన్స్ అంటాం, అంటే అద్దం ముక్కే కదా. చిప్ అంటాం, అంటే ఇసుకే కదా, సిలికా. అవునా? ఇక మిగతాదంతా ప్లాస్టికే కదా. బ్యాటరీ, దానికి సంబంధించిన మెటీరియల్, లిథియం బ్యాటరీలు అంటారు, ఇంకేదేదో రకరకాల బ్యాటరీలు అంటారు, కెమికల్స్. ఇవి ఒక దృశ్యాన్ని, ఒక శబ్దాన్ని క్యాప్చర్ చేసి వాటిని భద్రపరిచి అవసరమైనప్పుడు మరలా మనం చూడగలిగేటువంటి విధంగా, వినగలిగేటువంటి విధంగా మనిషి వీటిని ఏం చేస్తున్నాడు? ఆపరేట్ చేస్తున్నాడు. ఇది ఒకసారి ఆలోచించండి. అద్భుతం అంటాం అంటారా? గొప్ప ఆవిష్కరణ రాగానే ఏమంటాం? వండర్. వండర్. వాట్ ఈస్ ద వండర్? దట్ ఈస్ మహిమ. ఇక్కడ వాడినటువంటి పదం చూడండి. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసినావు. కిరీటం అంటే అధికారం.
ఏ అధికారం? ఇలాంటి అధికారాలన్నింటినీ దేవుడు మనిషికి ఇచ్చాడు. ఎక్కడ కోత పెట్టకుండానే ఈ బాడీలో ఉన్నటువంటి అవయవాలన్నిటినీ చూడగలడు. అవునా? మొన్నటికి మొన్న చైనాలో ఉండి ఒక డాక్టరు చైనాలో ఉండి హైదరాబాదులో ఉన్నటువంటి పేషెంట్కి శస్త్రచికిత్స చేశాడు. ఏంటండి అసలు ఎక్కడికి పోతుంది ప్రపంచం? ఎంత దూరం వెళ్తుంది? ఇంకా ఎన్ని వండర్స్ చూపెడుతుంది మనకి, ఎన్నెన్ని అద్భుతాలండి. ఒకటి ఆశ్చర్యం అనుకుని అందులోనూ తేరుకునే లోపే మరొకటి ఆవిష్కృతమవుతున్నది, ఆవిష్కరణ చేయబడుతున్నది. ప్రియులరా, ఈరోజు అన్ని రోబోలు వచ్చాయి. అవన్నీ మనిషి యొక్క రూపకల్పనే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏమంటే నువ్వు ఆ స్క్రీన్ మీద చిన్నగా టైప్ చేయగానే వెంటనే ఇంత షాట్ అంత సమాచారాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది. అది ఎలా పాసిబుల్ చేశాడు? ఇది మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. అంటే వండర్. టోటల్ ఈ రెండు సందర్భాలలో మనది దేవుని రూపం. రెండవ విషయం, దేవుని కంటే కొంచెమే తక్కువ వారం. సకల జీవరాశుల కంటే మనము చాలా గొప్పవారము, చాలా గొప్పవారం. రైట్. మరలా ఆదికాండానికి రండి. ఆదికాండం 9వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయము 2వ వచనం. జాగ్రత్తగా గమనించండి. జంతువులన్నింటినీ ఏలుమని చెప్పాడు కదా ఇందాక మనం చదువుకున్నప్పుడు. ఈ 9వ అధ్యాయంలో ఏమంటున్నాడు అంటే, అసలు మనం వాటికి భయపడాలా? ప్రాక్టికల్గా దేవుడు సిస్టమ్, ఆ మెకానిజం ఎలా పెట్టాడు అనంటే అవి మనకు భయపడలాగా పెట్టాడు అని విషయం తెలియక మనం వాటికి భయపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చెప్తున్నాడు. చూడండి ఏమన్నాడు. 1వ వచనం నుండి మనం చదువుకున్నట్టయితే, దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అంటే భారీ రూపమైనటువంటి సముద్రములో ఉన్నటువంటి తిమింగలమైన భయపడాల్సిందేనా, బెదరాల్సిందేనా మనిషిని చూస్తే? ఎస్. అన్నీ మీకు భయపడులాగున వాటి మీద మీకు కమాండింగ్ ఇస్తున్నాను, ఆ టాలెంట్ మీకు ఇస్తున్నాను. మీకు అంత రూపం లేకపోవచ్చు, కానీ దాన్ని మీరు ఆడించగలరు లేదా నియంత్రించగలరు. ఎందుకు ఏమంటారు? ఇంకా అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. తీసుకో, నీకు ఇష్టం వచ్చినట్లుగా వాడుకో. ఇష్టం వచ్చినట్టుగా అంటే మళ్ళీ ఇక్కడ ఇంటర్కి డిగ్రీకి వచ్చినటువంటి పిల్లలకి తల్లిదండ్రులు సెల్ ఫోన్ కొనిచ్చి నీకు ఇష్టం వచ్చినట్టు వాడుకోరా అంటే దాని అర్థం ఏంటి? కోపం వచ్చినప్పుడు నేలకేసి కొట్టరానా? నీకు కొట్టబుద్ధి అయితే కొట్టుకో, వాడుకోబుద్ధి అయితే వాడుకో, నీళ్ళ లేబుద్ధి అయితే వెయ్యి. అట్లా కాదు. నీ అవసరాలు ఎన్నెన్ని రకాలుగానైతే ఉంటాయో అవన్నీ తీరులాగున వాడుకో. అలాగే ఇవన్నీ మీకు అప్పగింపబడి ఉన్నాయి, వాటిని లోబరుచుకోండి, వాటిని ఏలండి, వాటిని నియంత్రించుకోండి, వాటిని వాడుకోండి. దున్నటానికి పశువులను వాడుకోండి, స్వారీ చేయటానికి గుర్రములను వాడుకోండి, తినడానికి కోళ్ళను మేకలను వాడుకోండి. లైక్ దట్ వాటిని మీరు వాడుకోండి అని అన్నాడు. ఓకే, ఇలా వీటన్నిటినీ ఎరుగులాగున్నా. అయితే ఈ తెలివి
ఈ టాలెంట్ అంతా కూడా ఒకసారిగా మనిషికి రాలేదు. ఇందాక మనం చేసుకున్న వర్ణన అంతా కూడా ఎలా వచ్చింది? అంచెలంచెలుగా వచ్చింది. దాన్నే సామాజిక అలాగే పురావస్తు శాఖ భాషలలో ఏమంటూ ఉంటారు అంటే నాగరికత అని అంటారు. అంతేనా? అంటే దినదిన అభివృద్ధి, తెలివైనటువంటి అభివృద్ధి, జ్ఞానయుక్తమైనటువంటి అభివృద్ధి. ఆదాము పుట్టినప్పుడే జీవరాశులన్నిటికీ పేరు పెట్టాడు. అదేనా? ఒకసారి ఆలోచించండి. ఆదాము పేరు ఆదాముకి ఎవరు పెట్టారు? దేవుడు. అవునా? సింహం యొక్క పేరును ఎవరు పెట్టారు? ఆదాము. ఇప్పుడు జీవరాశులన్నిటికీ ఆదాము పేరు పెట్టాడా? వావ్! పేరు పెట్టినటువంటి ఈ మనిషి వాటిని నియంత్రిస్తున్నాడా అంటే రోజు రోజుకి అవి నిజంగా చూడండి, అవి మనల్ని చూస్తున్నాయి, మనం వాటిని చూస్తున్నాం. కానీ పై చేయి ఎవరిది? ఇప్పుడు మనిషిదే. ఎలా సాధ్యమైంది అనంటే దేవుడు నీకు కొన్ని జ్ఞానేంద్రియములనిచ్చి సూక్ష్మ గ్రహింపు అనేటువంటి ఒక తలాంతును నీకు ఇచ్చాడు. అబ్జర్వ్ చేస్తాం, అర్థం చేసుకుంటాం, నెక్స్ట్ ఏం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనాత్మకమైనటువంటి తీర్మానం చేసుకుంటాం. తర్వాత నిర్ణయించుకొని అమలులో పెడతాం. అయితే ఇదంతా నేర్పిస్తున్నది ఎవరట? ఈ జ్ఞానము నేర్పిస్తున్నది ఎవరట? జాగ్రత్తగా, తెలివైన జ్ఞానం, అవసరమైన జ్ఞానం. జ్ఞానాలు రెండు రకాలు. ఒకటి బాగు చేసేది, రెండవది చెడగొట్టేది, పాడు చేసేది. అయితే దేవుడు బాగు చేసేటువంటి జ్ఞానం ఇచ్చేటువంటి వాడు. ఆ జ్ఞానాన్ని ఆయన ఏం చేస్తున్నాడు అనంటే చక్కగా చెప్పాడు భక్తుడు. చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయము, 35వ అధ్యాయం, యోబు గ్రంథం 35వ అధ్యాయము 35వ అధ్యాయం 11వ వచనం. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగజేయుచు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవరునూ లేరు. ఇక్కడ మాత్రం మనిషి యొక్క ఫెయిల్యూర్ మనకు కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మొదటి మాటలు ఏమన్నాడు? భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పుచు. రెండవది ఏమన్నాడు? ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగజేయచ్చు. అంటే దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వాటన్నిటిని మనం నియంత్రించగలుగుతున్నాము. ఇన్ని రకాలైనటువంటి ఆవిష్కరణలు మనం చేయగలుగుతున్నాము. ఇన్ని రకాలుగా మనము వాటిని వాడుకోగలుగుతున్నాము. అయితే ఇవన్నీ మనం నేర్చుకునేలాగున నేర్పిస్తున్నది ఎవరయ్యా అనంటే దేవుడు. దేవుడిచ్చిన ఈ లోకాన్ని అనుభవిస్తూ, దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని పొందుకుంటూ, గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసుకుంటూ, సమస్తం మీద పట్టును సాధిస్తూ, అన్నింటినీ అనుభవిస్తూ, ఇంత శక్తి సామర్థ్యములను నాకు ప్రోవి చేసి అందించినటువంటి ఆ మహానుభావుడు ఎవరు అని చెప్పి ఆయన వైపు మాత్రం చూడలేకపోతున్నారట. అందుకే నాస్తికుల సంఖ్య పెరిగిపోతున్నది. మతాలలో మతము అనేటువంటి బైబిల్కి సంబంధం లేనటువంటి విషయం. బట్ లోక భాషల్లో అతిపెద్ద మతం క్రైస్తవ మతం, రెండవ స్థానంలో ఏమున్నదట? ఇస్లాం ఉందట. మూడవ స్థానంలో ఏ మతం ఉందట? ఏంటండి కదా? నాస్తికులు. హిందూ మతం 4వ స్థానానికి వెళ్ళిపోయింది. అంటే ఇంకా చూడండి, ఈ యువత తరము పెరుగుతున్న కొలది, కాలం గడుస్తున్న కొలది ఈ యువతలో నాస్తికుల సంఖ్యే
ఎక్కువగా పెరిగిపోతున్నది. ఎందుకంటే నాస్తికత్వపు మనస్సులో ఉండినట్టయితే అక్కడ స్వేచ్ఛ అనిపిస్తుంది, స్వతంత్రము అని అనిపిస్తుంది. మనకు నచ్చింది చేయొచ్చు, నచ్చినట్లుగా ఉండొచ్చు. మనకు ఎవరి నియంత్రణ ఉండదు, మనం ఎవరి అదుపులో ఉండాల్సినటువంటి అవసరత ఉండదు. రెక్కలొచ్చిన పక్షుల్లా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు అనేటువంటి ఒక దృక్పథం. ఈ స్వేచ్ఛను కోరుకుంటున్నటువంటి మనిషి నాస్తికులుగా ఎక్కువగా మారిపోతున్నారు. అంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు చాలా ఉండేటివి. ఉమ్మడి కుటుంబాలలో ఒక పెద్ద బక్క పలుసని ముసలాయన చేతి కర్ర పట్టుకుని నలిసే ముసలాయనకి ఉద్యోగంలో నుండి రిటైర్ అయినటువంటి పెద్ద కొడుకు భయపడేటోడు. కొడుకే భయపడేటోడంటే ఇక మనవళ్ళు మనవరాలు మునివనుల సంగతి ఏంటండి? అలా ఒక కట్టుబాటులో ఉండేటువంటి వాళ్ళు. ఆ పెద్దలు వారి అనుభవాలతో ఇది మంచిరా, ఇది చెడురా, ఇది చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పేవారు. అది ఆరోగ్యదాయకంగా ఉండేది. అయితే ఈ ముసలుళ్ళకి ఏం తెలుసు అసలు? సుఖం సంగతి, సంతోషం సంగతి, ఆ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది అనేటువంటిది వీళ్ళకి ఏం తెలుసు? ఏమండి, ఇప్పుడు జ్ఞానంలో 2 జ్ఞానాలు అనుకున్నాం కదా. అది ఒకటి లోక సంబంధమైనటువంటి జ్ఞానము, లేదా దయ్యపు జ్ఞానము. ఆ జ్ఞానములో నుండి ఏమొచ్చాయి? స్టెరాయిడ్స్ వచ్చాయి. ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి కదా వాటికి. పాఠశాలల్లో కూడా కనిపిస్తున్నదట అండి, పిల్లల బ్యాగుల్లో. అంటే ఆ నిర్ణయం ఎలా తీసుకోగలిగాడు? ఇప్పుడు తాత అదుపులో ఉన్నాడు, ఆయన తల్లిదండ్రుల అదుపులో ఉన్నారా? ఏమండి, ఎవరో అన్నారు, అది ఎంతవరకు నిజం కానీ, అబ్బాయిలట తల్లిదండ్రుల మాట వినరట, అమ్మాయిలట విన్నట్టుగా నటిస్తారట. అది ఎంతవరకు నిజం ఏంటి అనేటువంటిది తెలియదు కానీ, అంటే మొత్తానికి ఇద్దరు వినరు అని దాని అర్థం. ఒకడు ముఖం మీదనే చెప్పేస్తాడు, ఇంకొకరు ముఖం మీద చెప్పరు కానీ చేసి చూపిస్తారు. అంటే ఇద్దరు విననటువంటి రకం. దాంట్లో నుండి వారి నాశనానికి కావలసినటువంటి వాటిలో కూడా సాతానుదైనటువంటి ప్రేరేపణతో రకరకాలైనటువంటి సృజనలు చూపిస్తూ ఉన్నాడు. అది బాధకరం. అయితే అందుకే ఇక్కడ ఏమంటుండంటే, ఈ మంచి జ్ఞానాన్ని, మంచి బుద్ధిని, మంచి తెలివిని అందిస్తున్నటువంటి దేవుణ్ణి చూడగలిగేటువంటి వారు ఎవరు అని అంటున్నాడు. ఎరగగలిగేటువంటి వారు ఎవరు? ఎరగాలి. ప్రియులరా, మన స్థాయి చాలా గొప్పది. మనం చాలా పెద్దవారం, చాలా పెద్దవాళ్ళం. నువ్వు ఆ పెద్దరికంతో ఆ హుందాతనాన్ని, ఆ గొప్పతనాన్ని నువ్వు కాపాడుకోగలగాలి. మీకు కొత్త నిబంధనలో యేసుప్రభుల వారు చెప్పినటువంటి చిన్న చిన్న చిట్టి సామెతల్లో, చిట్టి ఉపమానాలలో గొప్ప విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. టకటక చూద్దాం, మీకు తెలుసు అవి. ఏమంటాడంటే, ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో అక్కడ ఏమంటాడంటే, ఒక కాసుకి 2 పిచ్చుకలను మీరు కొంటారు కదా, అయినను మీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒకటైనను నేలను పడదు. అయితే మీరు ఒకసారి అని చెప్పండి, పక్షి విషయంలోనే నా పర్మిషన్ లేకుండా అది నిలబడదు అని అన్నాడు. అని అంటూ, ఆఫ్టర్ ఆల్ పిచ్చుక అదెంత, దాని బతికెంత, దాని రూపం ఎంత, దాని ఆయువు ఎంత, అంటే దాని జీవం ఎంత, అలాంటిది కూడా నా పర్మిషన్ లేకుండా నేల పడదు. మరి మీరు మీ గురించి, అంటే మీరంటే పిల్లల గురించి ఏమని చెప్తున్నాడు చూడండి. ఎన్ని రాలిపోతాయి రోజు, కానీ ఆయన కౌంట్ మాత్రం ఖచ్చితంగా చేస్తాడట. ఏమండి, మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకండి. పిచ్చుకే నా పర్మిషన్ లేకుండా నేలపడదు. మరి అలాంటప్పుడు మీ ప్రతి వెంట్రుకను కూడా నేను పట్టించుకుంటున్నానంటే మరి మీ ప్రాణాల గురించి ఎంత పట్టించుకోవాలి నేను? అంటే దేవుని కాన్సన్ట్రేషన్ చూడండి, దేవుని యొక్క అటెన్షన్ చూడండి.
ఆయన కునకడు నిద్రపోడు. ఎవరి కోసం? మన కోసమే, మన కోసమే. మీరు అనేకమైనటువంటి పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఈ పాయింట్ని మీరు రాసుకోండి. పిచ్చుకల కంటే ఎన్ని పిచ్చుకలు? ఒకటా రెండా? అంటే ప్రపంచంలో ఎన్ని పిచ్చుకలు అయితే ఉన్నాయో వాటన్నింటినీ ఒక గుంపు చేస్తే వాటన్నిటికంటే నీవు గొప్పవాడివి అని అన్నాడు. 12వ అధ్యాయం 11 వచ్చింది. 12వ అధ్యాయం 11 వచ్చింది. ఫాస్ట్గా కొంచెం. మీలో ఏ మనుషునికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినములో గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకుని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. గొర్రె కంటే మనిషి ఎంతో శ్రేష్ఠుడు. ఇప్పుడు అక్కడ పిచ్చుకలు అన్నిటికంటే శ్రేష్ఠులు అన్నాడు. ఇక్కడ గొర్రె కంటే మనిషి ఎంతో శ్రేష్ఠుడు. ఎంతో అన్నట్టు దాంట్లో చాలా ఉంటుంది అన్నమాట విషయం. ఓకే, తర్వాత మీరు 6వ అధ్యాయం 26వ వచనం చదివినట్టయితే 6వ అధ్యాయం 26వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఇది అద్భుతమే, వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. శ్రేష్ఠులు, జాగ్రత్తగా ఉంచండి. ఎంతో శ్రేష్ఠులు, బహుశ్రేష్ఠులు. వేటన్నిటికంటే, పక్షుల కంటే, జంతువుల కంటే మీరు శ్రేష్ఠులు, ఎంతో శ్రేష్ఠులు, బహుశ్రేష్ఠులు. అంత గొప్పవారం మనం, అంత గొప్పవారం. ప్రియులరా, మీరు కొంచెం ఫాస్ట్గా ఫాలో అవుతే కంక్లూడింగ్ రెఫరెన్స్లు చూసుకొని ముగించుకుందాం. ఈ దేహములో దేవుడు ఒక దీపం పెట్టాడట, దాని పేరు ఆత్మ. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనము. ఆ ఆత్మ ఎవరు? నేను, నువ్వు, మీరందరూ. ఈ దేహములో ఉన్న ఆత్మ, నీవు అనగా ఆత్మ. మరి మన తండ్రి రూపం ఏం రూపం? ఆత్మరూపం. కనుక మనుషులలో ఆత్మ అనేటువంటి దీపాన్ని పెట్టాను అని అన్నాడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, రెఫరెన్స్ ఇస్తాను. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం, అలాగే సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం. ఓకే, మీరు తర్వాత చదువుకోండి. 27 or 27 or 17 ఉంటుంది, మీరు చదువుకోండి. ఓకే, అంటే మనం ఎవరము అనంటే ఆత్మ. మరి ఒక గుర్రము, ఒక ఏనుగు, ఒక సింహము, ఇవన్నీ ఏంటి అనంటే అవి ఆత్మలు కాదు. జీవింపచేసేటువంటి ఆత్మగా మనం ఉన్నాం, కానీ జీవింపచేసేటువంటి ఆత్మగా అవి లేవు. అవి ఏంటి అనంటే యెషయా గ్రంథంలో చెప్పాడు. 31వ అధ్యాయము 3వ వచనము, 31వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. కరెక్టేనా? 31వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. అక్కడ ఏమన్నాడు అనంటే ఐగుప్తి, అక్కడ ఆ సిరీస్ మనం ఆలోచించినట్టయితే మనుషులు ఎవరు దేవుడు కాదు. దేవుడు అంటే సృష్టికర్త గురించి చెప్తున్నాడు. మనుషులు ఎవరు దేవుడు కాదు. ఐగుప్తీయుల యొక్క గుర్రములు ఆత్మలు కాదు, అవి కేవలం మాంసమే అని అన్నాడు. మనుషులెవరు? మనిషిలో ఉన్నదెవరు? ఆత్మ. కానీ జంతువులలో ఆత్మ లేదు, అది కేవలం మాంసమే, కేవలం ప్రాణమే ఉంటుంది, కేవలం ప్రాణమే ఉంటుంది. మనిషి అన్న మనలో ఈ మాంసము ఉంటుంది, ఇందులో ప్రాణము ఉంటుంది. వీటన్నింటినీ నియంత్రించేటువంటి ఆత్మగా మనం ఉంటాం. కానీ జంతువులకు అలాంటిది ఉండదు, అది డిఫరెన్స్. ఆత్మ నియంత్రించగలిగేటువంటి వారంగా ఉంటాం. సో వెరీ గుడ్.
అయితే దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను మనం సరిగ్గా ఉపయోగించుకోగలిగినట్లయితే అని ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఆధిక్యతను సూచిస్తున్నాయి కదా. ఈ ఆధిక్యతను గనుక మనం సరిగ్గా వాడుకోగలిగితే, యేసయ్య మరణించి ఎలా లేచాడంటే ఏ రూపంలో లేచాడు, లేదంటే ఎలాంటి విధానం అంటే సమాధి చేయబడింది రక్తమాంసములు కలిగినటువంటి దేహం, మట్టి శరీరం. తిరిగి లేచినప్పుడు మహిమగల శరీరంతో లేచాడు, పరలోకమునకు ఆరోహణము అయ్యాడు. ఇప్పుడు ఈ ఆధిక్యతను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రపంచంలో రోజు రోజుకి ఎన్నో ఇన్నోవేషన్లు జరుగుతూ ఉంటాయి. ఎన్నో కాపీరైట్స్ సంపాదించుకుంటూ ఉంటారు. ఇక్కడ నేననేది ఏంటంటే, దేవుని పిల్లలముగా ఇప్పటికీ ఎంతో నేర్చుకున్నాం, ఎంతో అలవర్చుకున్నాం. అయితే ఇంతటితో అయిపోయింది అనుకోకుండా ఇంకా వాట్ నెక్స్ట్ అనుకుంటూ పోయినట్లయితే నీకు ఒక మంచి క్లారిటీ వస్తూ ఉంటుంది. ఆ వాట్ నెక్స్ట్ అనేటువంటి గమ్యం ఏదైతే ఉంటుందో దాన్ని రీచ్ అయ్యేటువంటి అవకాశము నీకు ఉంటుంది. ఇప్పుడు అంతిమంగా మనకి ఏంటంటే, మన లక్ష్యం ఏంటి? పౌలు గారు ఒక ఛాలెంజింగ్ వర్డ్ మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, అసలు ఆయన ఎలా లేచాడు, ఆయన పునరుత్థాన బలం ఏంటి, ఆ శక్తి ఏంటి, దాని వెనకాల ఏమున్నది, అది నేను ఎరగాలి. ఏ విధము చేతనైనను అంటే ఏది ఏమైనా సరే నేను కూడా తిరిగి లేవాలి, ఆయన చేరుకున్న చోటికి నేను చేరాలి. అది ఆయన లక్ష్యం. ప్రియులరా, ఇప్పుడు మాసము మీకు ఎందుకు ఈ సెమినార్ పెడుతున్నాం? మీరు మాకు డబ్బులు ఇచ్చిపోతారని కాదు. లేకుంటే ఈ ఫోటోలు మీ దగ్గర ఇప్పుడు కూడుకున్న మీ అందరి ఫోటోలు వీడియోలు తీసుకొని ఫారినర్లకు ఎవరికి పంపించి అక్కడ నుండి ఏమైనా డబ్బులు తీసుకోవటానికి కాదు. 25 సంవత్సరాల నా సర్వీసుల్లో డబ్బు కోసము నేను ఎక్కడా పాఠం చెప్పలేదు. అంటే ఇలా చెప్పుకుంటే కొంచెం గొప్పగా అతిశయంగా అనిపిస్తుందేమో, కానీ మీరు బాగా నాకు దగ్గరగా ఉండి చూస్తున్నటువంటి పిల్లల్ని మీరు అడిగి, అంటే బ్రదర్స్ని మీరు అడిగి ఆరాధిస్తే మీకు అర్థమైపోతుంది. ఒక జనార్దన్ అడగొచ్చు, మహేందర్ని అడగొచ్చు, లాజర్ని అడగొచ్చు, సుధన్ అడగొచ్చు, దీపికని అడగొచ్చు, కాస్తో కూస్తో నరసింహన్నను కూడా అడగొచ్చు. ఓకే, ఏంటి మా ఆరాటం ఏంటి? వాట్ నెక్స్ట్ అనేటువంటి దాంట్లో నేను లబ్ధి అంటే నేను లబ్ధి మీన్స్ నేను ఒక ప్రయోజనాత్మకమైనటువంటి స్థాయిలోనికి వెళ్ళి మిమ్మల్ని కూడా ఆ స్థాయిలోనికి తీసుకురావాలి అనేటువంటిది నా ఉద్దేశం. ఇది దేవుని బుద్ధి. అంటే స్వతహాగా దేవుడి స్వభావం ఎలాంటిదో అలాంటి స్వభావం, దేవుడి స్వభావం ఎలాంటిదండి? మీరందరూ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమించాలి అన్నటువంటి దాంట్లో ఏం దాగి ఉన్నదని తెలుసుకున్నాం. ఇతరుల మేలే, తన పిల్లల మేలే దాగి ఉన్నది అనేది తెలుసుకున్నాం. లైక్ దట్. ఆ రకంగా ఈరోజు మనము చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే, నేడు ఏ స్థితిలోనైతే మనము ఉన్నామో, అది జ్ఞానము కావచ్చు, అది పరిశుద్ధత కావచ్చు, అది శ్రేష్టము కావచ్చు, అది పరిచర్యలో మనం ముందుకు సాగుతున్నటువంటి దానిలో సంపాదించుకున్నటువంటి క్రెడిట్ కావచ్చు. ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ఈరోజు ఏ స్థాయిలోనైతే ఉన్నామో రేపటికి ఇదే స్థాయిలో మనం ఉండకూడదు. ఇంటి పైకి వెళ్ళాలంటే ఒక మెట్టెక్తాం, అక్కడే ఉంటే ఎక్కం కదా, పైకి వెళ్ళలేం కదా. నెక్స్ట్ 2వ మెట్టెక్కాలి, తర్వాత 3వ మెట్టెక్కాలి. ఆ ప్రయత్నం దాని గురించి బైబిల్లో చెప్తున్నటువంటి ఒక మంచి మాట, కొరింథీయులో రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం.
కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు. అంటే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభువుల వారట దేవుని తత్వము యొక్క మూర్తివత్వమునై ఉన్నాడు అని చెప్పబడుతుంది ఎబ్రీ పత్రికలో. అంటే దేవునికి ఒక తత్వం ఉంటుంది. ఎట్లాంటిది ఆయన తత్వం అని అంటే, యేసయ్యను చూస్తే ఉన్నట్లే కనబడుతుంది అని అన్నాడు. ఇప్పుడు యేసయ్యను చూడని సమాజం చాలామంది ఉన్నారు కదా. అసలు యేసయ్య ఎలా ఉంటాడు, ఆయన ఎలాంటి వాడు అని అంటే, నిన్ను చూస్తే కనబడాలి అని అంటున్నాడు. ఏమన్నాడు అక్కడ? మళ్ళీ చదువు. మనమందరము అంటే శ్రేష్టమైనటువంటి ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. అంటే ఇప్పుడు మామూలుగా మనకు ఎక్స్పీరియన్సే కదండి. అద్దములో మనల్ని మనం చూసుకుంటే మన ముఖం మనకు కనబడుతుందా లేదా? మంచి అద్దం తేటగా ఉంటే మన మచ్చలు కూడా కనబడతాయి, మన బ్రైట్నెస్ కనబడుతుంది, మన మచ్చలు కూడా కనబడతాయి. గ్లో ఏముంది, ఈరోజు మాడిపోయినామా, అంటే మెరుస్తున్నామా అనేటువంటి విషయం అందులో కనబడుతుంటుంది. ఇప్పుడు మనల్ని చూస్తే రిఫ్లెక్షన్ ఎవరు కనబడాలట? రిఫ్లెక్షన్లో ఎవరు కనిపించాలట? ఎదురుగున్నాయన నువ్వెళ్ళు. రైట్, ముగింపులోకి వచ్చేసాం. చదివేటోళ్ళు అటెన్షన్ చదవండి. యేసు ప్రభుల వారి యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు. నెక్స్ట్, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఏమండి, జాగ్రత్తగా మనం మళ్ళీ చదువుతున్నాను నేను. మనం అందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆ పోలికగానే మార్చబడుచున్నాము అంటే ఏ పోలిక? యేసయ్య పోలిక. యేసుకు కలిగినటువంటి సంపూర్ణత ఏదైతే ఉంటుందో ఆ సంపూర్ణతను మనం పొందుకోవటం, సాధించటం. అలా యేసు కలిగినటువంటి సంపూర్ణతని మనం సాధించగలిగినట్లయితే యేసు ఎక్కడికైతే చేరాడో, ఇప్పుడు ఎవరి కుడిపార్శ్వంలోనైతే కూర్చున్నాడో, అలాంటి ధన్యత, అలాంటి అవకాశము మనకును దక్కుతుంది. ఇలా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళందరిని గురించి ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. ముగింపు మాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. వావ్! మీకు అర్థమవుతుందా? ఏమండి, మీకు అర్థమవుతుందా? కీర్తనకారుడు ఏం చెప్పాడు? దేవుని కంటే కొంచెం తక్కువ వానినిగా చేశావు. ఇక్కడేమంటున్నాడు? దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అంటే మనతో ఆయన వాసం చేస్తాడట. అంటే దాని అర్థం ఏంటి? మనం ఆయనతో వాసం చేస్తాం. దేవునితోనా? ఇప్పటి వరకు చూడలేనటువంటి వాడితోనా? ఊహకు అతీతంగా ఉన్నటువంటి అతనితో మనం నివాసం చేయబోచున్నామా? సృష్టిని సృజించినటువంటి వాడు, సృష్టిని నడిపిస్తూ నియంత్రిస్తున్నటువంటి వాడు, అపారమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు, ప్రజ్ఞ కలిగినటువంటి వాడు, అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు, ఎదురు లేనటువంటి అధికారము కలిగినటువంటి వాడు, తేజోమయుడు, మహిమ కలిగినటువంటి వాడు. అలాంటి అంటే
ఇప్పటి వరకు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్నాడు అనేటువంటి మాట ఏదైతే ఉందో అతని యొద్ద మనం వాసం చేస్తామట. వాట్ ఏ గ్రేట్ పొజిషన్! ఎంత గొప్ప స్థితిలోనికి, ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మనం ఎదుగుచున్నామో మీరు ఆలోచించండి. అంటే మెట్టు మెట్టు ఎక్కితే ఇంటి పైకి చేరుకున్నట్టుగా ఇక్కడ మహిమ నుండి మరింత మహిమలోనికి, వెలుగు నుండి మరింత వెలుగులోనికి వెళ్ళేటువంటి ప్రయత్నం. నిన్నటి కంటే ఈ రోజు మనం మెరుగైనటువంటి స్థితిలో ఉండాలి ఆత్మీయంగా. ఈ రోజు కంటే రేపటి దినం మరింత మెరుగవ్వాలి, రేపటి కంటే ఎల్లుండికి మరింత మెరుగవ్వాలి. ఇలా ఒక్కొక్క అడుగును ముందుకు వేసుకుంటూ వెళ్ళినట్టయితే ఎక్కడికి చేరుకుంటావు అనంటే పరలోకమునకు చేరుకుంటావు. పరలోకమునకు చేరుకుంటే అక్కడ దేవుడు ఉంటాడు. ఆ దివ్య మంగళ స్వరూపమును చూసి నువ్వు ముగ్ధులవైపోతావు, పరవశుడవైపోతావు, ఆనంద బాష్పాలను రాలుస్తావు. ఆయన దగ్గర చేర్చుకొని ఆనంద బాష్పాలను తీరుస్తూ, యువర్ గ్రేట్ బిడ్డ, నువ్వు చాలా గొప్పవాడివి, నా కుమారుడవు, నన్ను గెలిపించావు, నా ఆశయాన్ని నెరవేర్చావు, నాతో పాటు ఇక నువ్వు కలకాలము ఉండు, నీకు ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఎండ దెబ్బ ఉండదు, దుఃఖము ఉండదు, నిత్య సంతోషం, ఆనందం, సమాధానం, సంతోషము, సంతృప్తి. ఇక అవి వర్ణనాతీతం, ఏదో కొంత అర్థం కావాలి కాబట్టి ఈ పదాలు వాడతాం. అంత గొప్ప స్థితిలోనికి మనం వెళుతాం. దేవుని నివాసం మనతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడై ఉండును. ఎక్కడ ఇదంతా? పరలోకములో. కనుక ప్రేమైనటువంటి దేవుని వారలారా, అలా పరలోకమునకు చేరి దేవునితో పాటు దేవుని పిల్లలుగా కలకాలము ఉండగలిగేటువంటి వారు ఎవరైనా ఉన్నారా అనంటే అది దేవుని పిల్లలు మాత్రమే. అంటే దేవుని స్వరూపములో పుట్టాడు, దేవుని కంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నాడు, సమస్త జీవరాశుల కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నాడు. అది ఎరిగి దినదిన ప్రయత్నం గనక తాను చేయగలిగితే క్రీస్తు అనేటువంటి ఆ మహిమను తనలో నుండి ఒక దర్పణముగా ప్రజ్వరింప చేయగలడు. ఆ తదుపరి పరలోకమునకు చేరుకొని దేవునితో పాటు మనతో పాటు దేవుడు కలకాలము కలిసి జీవించేటువంటి గొప్ప ధన్యత, ఆధిక్యత కలిగినటువంటి వాడే మనిషి. ఈ ఆధిక్యత మరెవ్వరికి లేదు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతములు అనబడేటువంటి దేవదూతలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు మనకు సర్వెంట్లే, మరెప్పటికైనా మనకు అవి సేవకులే, మరెప్పటికైనా సేవకులే. కానీ దేవుని పిల్లలుగా, దేవుని వారసులుగా కలకాలం మహిమను, ఆనందాన్ని, సంతోషాన్ని ఆస్వాదించగలిగేటువంటి వారు ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం మనిషే. ఆ అవకాశం నీకు ఇచ్చాడు. నువ్వు సద్వినియోగం చేసుకుంటావా లేదా లివ్ ఇట్ చేస్తావా? చాయిస్ ఈజ్ యువర్స్. గాడ్ బ్లెస్ యూ.